కీర్తన గ్రంథము 103వ అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం తీయండి. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమున నిన్ను కాపాడుతూ మరలా నిన్ను రప్పిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఇది ఒక్కొక్క వచనం ఒక్కొక్క ప్రసంగం లాంటిది, కానీ ఈరోజు మన అంశాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. ప్రియులారా, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు నిన్ను కాపాడి మరలా నీ స్వస్థలానికి, నీవు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావో అక్కడికి తీసుకొచ్చి సురక్షితంగా నడిపిస్తానని ప్రభు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఇదే కీర్తన గ్రంథంలో అంటాడు, నీ రాకపోకల యందు యెహోవానే నిన్ను కాపాడుదును అంటాడు. కాబట్టి దేవుడు చూడండి ఏం చేస్తున్నాడు, నీ రాకపోకల్లో ఆయన కాపుదలు ఇస్తాం. నీవు ఏ స్థలానికి వెళుతున్నావో ఆ స్థలంలో దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచి నీకు క్షేమాన్ని ఇస్తున్న దేవుడు ఆయన. ఎంత గొప్ప ప్రేమ చూడండి దేవునికి. నీ అనుకున్న వాళ్ళు నీ వెంట రాకపోవచ్చేమో, కానీ ప్రభు సన్నిధి మాత్రం నీకు తోడుగా వస్తుంది. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని యొక్క ప్రేమ చూడండి ఎంత గొప్పదో. నువ్వు వెళ్ళుచున్న ప్రతి స్థలానికి ఆయన వస్తున్నాడు అంటే నువ్వు వెళ్ళే చోటు ఎలాంటిదో దాని గురించి కొంత అవగాహన ఉండాలి. నువ్వు వెళ్ళే చోటు ఎలాంటిదో మీకు చెప్తాను నేను. ప్రియులారా, మనం అనుకుంటాం చాలా మంచి ప్లేస్ అనుకుంటాం, నేను చేసే స్నేహం చాలా మంచి స్నేహం అనుకుంటా, నేను వెళ్ళే స్థలం అది మంచిదే అనుకుంటారు మీరు, చాలామంది అనుకుంటారు. కానీ అది మంచిదో చెడ్డదో అపాయకరమైందో మనకు తెలియదు. కానీ నీకు అపాయమేమీ కలగకుండా దేవుడు నువ్వు వెళుతున్న చోటుకి ఆయన నీతో వచ్చి అపాయంలో నిన్ను పడకుండా దేవుడు కాపాడతాడు. హల్లెలూయా. కొన్ని ప్రాంతాల్లో శత్రువులు కాచుకొని ఉంటారు నిన్ను నాశనం చేయడానికి, నిన్ను పతనం చేయడానికి. కొన్ని ప్రాంతాల్లో లోతైనటువంటి గొయ్యలు ఉంటాయి, అనుకోని రీతిగా ఆ ఊబిలో పడదలు వస్తాయి. అలాంటి చోట కూడా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పడకుండా, శత్రువు చేతి పడకుండా ఆయన నిన్ను కాపాడడానికి నువ్వెళ్ళు ప్రతి చోట ఆయన నీకు తోడుగా ఉంటాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఉదాహరణకి ఒక భయంకరమైన సంఘటన బైబిల్లో మనం చూస్తాం. పోతీఫర్ ఇంట్లో యోసేపు ఒక్కడే ఉన్నాడు. చాలా కాలం నుంచి, చిన్న పిల్లడప్పటి నుంచి బాల్య స్థితిలో అతనికి ప్రభు కల ఇచ్చిన దగ్గర నుంచి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నటువంటి వాడు యోసేపు. చిన్నపిల్లడప్పటి నుంచి కళ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి, జ్ఞానకాలం వచ్చిన దగ్గర నుంచి
ఆత్మీయతను కాపాడుకుంటున్నటువంటి వ్యక్తి యోసేపు. దేవుడు నా పట్ల ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు అనుకుంటున్నటువంటి వాడు యోసేపు. ఆత్మీయత అనండి, పరిశుద్ధత అనండి, విశ్వాసం అనండి, దేవునికి భయపడడం అనండి, ఇవన్నీ కాపాడుకుంటున్నటువంటి వాడు యోసేపు. యవన స్థితి వచ్చింది, కాపాడుకుంటున్నాడు అన్ని, విశ్వాసాన్ని, పరిశుద్ధతను, దేవుని యందు భయభక్తులు అన్నీ కాపాడుకుంటున్నాడు. తనున్న చోటు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు పోతిఫర్. అసలు ఏమనుకోవాలి, అసలు ఇంత అధికారం నాకు ఇచ్చాడు. ఇందాక కంపెనీకి వెళ్తేనే తనకున్న నమ్మకం మీద ఇచ్చాను, ఎంతో సంతోషంగా అవుతుంది కదా. ఒక చిన్న విషయమే. అసలు ఎక్కడి దాకా ఎందుకంటే మీకు మేస్త్రి పని ఇస్తే మామూలుగా ఉంటారా? నిన్ను పిలిచి మేస్త్రి పని ఇస్తే ఏమంటే మామూలుగా ఉంటుంది అసలు పొజిషన్? 2 కాళ్ళు కింద నడవాలన్నమాట, బంగారపు చెప్పుల మీద నడుస్తుంది. మేస్త్రి పనికి, ఏ పనికి? ముఠా మేస్త్రి పనికి. లేదు, ఈ 10 ఎకరాల మీద నువ్వే ఆసామి, నేను రావట్లేదు, నేను అమెరికాలో ఉన్నాను, నువ్వే చూసుకోనంటే ఇంకా అసలు కదర సొక్కా పోయి ఏమేస్తాడు? బంగారంతో సొక్కా తొడిగించుకుంటాడు. చిన్న చిన్న వాటికి ఈ బాధ్యత అంతా నీదే అంటే చాలు మన వాళ్ళని. స్తోత్ర. పోతిఫర్ ఇంటి మీద అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. ఎవరైనా వెళ్ళి అయ్యా ఇది కావాలంటే యోసేపుని అడగండి అనేవాడు. అయ్యా ఇది తీసుకెళ్ళాలంటే యోసేపుని అడగండి. అంతటి అధికారాన్ని పోతిఫర్ యోసేపుకి ఇచ్చాడు. ఎట్లా ఉండాలి? కానీ యోసేపు ఎలాంటి వాడంటే ప్రతిదీ కూడా దేవునికి భయపడేవాడు కాబట్టి చాలా జాగ్రత్తగా డిసిప్లిన్ మెయింటైన్ చేశాడు. ఒబీడియంట్ లైఫ్, విధేయత గల జీవితాన్ని మెయింటైన్ చేశాడు. మనకు 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు కూడా అన్ని దొంగ లెక్కలే. ఏమండి, నీ కూలి ఒక 5000 వచ్చిందనుకో అన్ని దొంగ లెక్కలే కదా. మీరు కాదనుకుంటలే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీకు ఒక 1,00,000 రూపాయలు వచ్చిందనుకోండి, వస్తాని అన్నీ లెక్కలేసుకుంటూ వస్తూ ఉంటాం. 1,00,000 రూపాయల్లో దశంభాగం 10,000 రూపాయలు దేవుడు అడుగుతున్నాడు. అబ్రహాములాగా ఎదురు నిలబడి అడిగాడు అనుకో, అన్ని దొంగ లెక్కలు చెబుతాం మనం. ఏమండి అండి, ఏమీ లేవు. దేవునికి ఇవ్వబోయేసరికి యోసేపు దేవునికి భయపడేవాడు, అన్నిటిలో యథార్థత కలిగినవాడు. అందుకే పోతిఫర్ యోసేపుకి తన ఇంటి బాధ్యతనిచ్చాడు. యోసేపు కూడా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. ఈ 2024 సంవత్సరంలో, కొత్త సంవత్సరం మనం ప్రార్థన చేసి దేవుని మందిరంలో ఉన్నాం. ఇప్పుడు డిసెంబర్ నెల ఇక్కడ దాకా వచ్చాం. ఎంతమంది మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నారు? ప్రశ్న వేసుకోండి. అబద్ధం ఆడకుండా, ఏమండి, శరీర కార్యాల్లో ఏది కూడా నాలోకి రాకుండా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకున్నానండి. నా ఆత్మీయ జీవితాన్ని నేను ఏదైతే ప్రభువు దగ్గర సాక్షిగా జీవించానో అదే సాక్షి 2024 డిసెంబర్ ఈ రోజు వరకు 29 ఈ రోజు దాకా నేను కాపాడుకున్నాను. మన అన్ని కప్పగంతులు అన్నమాట. నీళ్ళు ఉన్న చోట ఒక రకంగా ఉంటాం, నీళ్ళు లేని చోట ఒక రకంగా. మన అన్ని కోతి శాస్త్రాలు అన్నమాట కదా. మంద కాకపోయిన అరటిపండు పిల్లోడి చేతులు ఉంటే లాక్కెళ్ళిపోద్ది. అది నాది కాదు అనుకోదు. యోసేపు అలాంటి వాడు కాదు. జాగ్రత్తగా వినండి. యోసేపు అలాంటి వాడు కాదు. అన్నిటి మీద అధికారం ఇచ్చినా కూడా దేవుని బిడ్డలారా ఆత్మీయతను మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, ఆత్మీయతను కాపాడుకుంటా ఉన్నాడు యోసేపు. అది క్రైస్తవ జీవితం. ఒక నెల ఒక రకంగా, ఇంకొక నెల ఇంకో రకంగా, మరొక నెల మరొక రకంగా మార్చేటువంటిది, రంగులు మార్చే ఊసరవెల్లి భక్తి కాదు ఇది. యోసేపు దేవునికి భయపడేవాడు,
కొంతమంది అసలు కొన్ని నెలలు అసలు ఎంత స్పిరిచువల్గా ఆత్మతో నింపబడి పరలోకాల నుంచి దిగొచ్చిన దేవదూతలాగా అసలు ఎంత భక్తి చూపిస్తారో తర్వాత ఏముండదు మళ్ళీ అప్పుడే అయిపోయింది, రాలిపోయింది, ఆరిపోయింది అన్నట్టుగా ఉంటుంది భక్తి. యోసేపు అలా కాదు, బాల్యం నుండి చాలా జాగ్రత్తగా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఒకరోజు రాని వచ్చిన తన ఆత్మీయ జీవితానికి చిన్న పరీక్ష. ఎవ్వరూ లేరు, దేవుని బిడ్డలారా. ఎట్లాగా బాగుంది అనుకుంటున్న పొజిషన్ ఉంది, పరిస్థితులు అన్నీ బాగున్నాయి అనుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. అక్కడ సడన్గా అతని మీదకి ఒక చెయ్యి వచ్చి మీద పడి అతని వస్త్రాన్ని తాగ్గాని ఇది పాపము అని ఎరిగిన వాడే తన వస్త్రాన్ని విడిచిపెట్టి కూడా పరుగులు తీశాడు. ఆ చోటు ఎలాంటిదంటే అతను ఎప్పుడు సంచరించే స్థలాలే, అతను ఎప్పుడు నివాసం చేసే చోటు అది. అంతటి మీద, ఆ ఇంటి వాతావరణం అంతటి మీద అధికారం కలిగిన వాడు యోసేపు. ఏ పనైనా చేస్తున్నాడు. సడన్గా ఒక చెయ్యి అతని మీద పడగానే ఇది పాపములోనికి తీసుకెళ్ళే చెయ్యి అనుకున్నాడు. ఈ చెయ్యి కనుక నా మీద అలాగే ఉంచితే ఇది నన్ను పాపం లోపలికి తీసుకెళ్ళి దేవునికి దూరం చేసిది అనుకున్నాడు. ఆ చేతిని తన శరీరానికి తాకనీయకుండా, ఆ వస్త్రం ఊడిపోయినా పర్వాలేదు కానీ దేవునికి నేను దూరం కాకూడదని దేవునికి భయపడి పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. రోజు నువ్వు ఉండే తిరిగే చోట్లే, స్థలాలే, రోజు నీవుతో మాట్లాడే స్నేహితులే, బంధువులే, ఎవరైనా కావచ్చు. కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నువ్వు ఉండే చోటుకి ఆయన వచ్చి నిన్ను కాపాడడానికి ఇష్టపడే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు యోసేపు ప్రక్కనే నిలిచి ఇది చెయ్యి మంచిది కాదు యోసేపు అని అతన్ని స్పర్శించాడు. అంతే. నీకు ఎప్పుడైనా అలాంటి స్పర్శలు ఉన్నాయా? నువ్వు వెళుతున్న చోటు, నువ్వు వెళుతున్న స్థలాల్లో ఇది మంచిది కాదు బ్రదర్ అని దేవుడు అన్నప్పుడు దాన్ని విడిచిపెట్టి వచ్చావా? అమ్మా నువ్వు కూర్చున్న స్థలం మంచిది కాదు, ఈ చోటు మంచిది కాదు, ఇక్కడ ఉండొద్దు అంటే దాన్ని విడిచిపెట్టి వచ్చామా మనం? కానీ దేవుడు హెచ్చరిస్తాడు తప్పనిసరిగా. దేవుని పిల్లలైతే, దేవునికి భయపడే వాళ్ళైతే దేవుడు ఖచ్చితంగా అక్కడి నుంచి దేవుడు తప్పిస్తాడు. కాబట్టి దేవుడు అతన్ని తప్పించాడు. ప్రియులారా, ఒక మాట చెబుతున్నాను. సుఖం కోరుకునేవాడు, క్షేమం కోరుకునేవాడు, సంతోషాన్ని కోరుకునేవాడు తన భక్తిని కొనసాగించలేడు, దేవునితో నడవలేడు. యోసేపు పాపమునకు లోబడకుండా నేను దేవునికి భయపడువాడనని ఎప్పుడైతే పరుగు తీశాడో యోసేపు ఒక భయంకరమైన శ్రమలో పడ్డాడు. జైలు పాలయ్యాడు, బంధించబడ్డాడు. అయినా కూడా దేవుని బిడ్డలారా, అయినా కూడా దేవునికి నేను భయపడేవాడిని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? కారణం ఏంటి? నేనుండే చోటికి నా దేవుడు నా వెంట వచ్చాడు. నువ్వు లేనిపోయిన ముచ్చట్లో లేనిపోయిన మాటలు చెప్పుకున్నా అక్కడ దేవుడు నిన్ను శ్రమలో పడనీయకుండా, నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, లేని వార్తలు నువ్వు పుట్టించకుండా దేవుడు కాపాడడానికి కూర్చుంటాడు. నేను నిన్నటి దినాన ఓ చోటుకి వెళ్ళాను. పోయేటప్పుడు 12 ఆ ప్రాంతం, ముట్లూరు నుంచి గుంటూరు వెళ్తున్నాం. 12 ఆ ప్రాంతం. నేను మరలా రిటర్న్ ఇంచుమించు 4:30-5 ఆ ప్రాంతంలో వచ్చినట్టున్నా. పోయేటప్పుడు 2 వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒక చోట అరుగులాగా ఉంది, అరుగు మీద కూర్చొని 4:30-5 ఆ ప్రాంతాలు మరలా వస్తున్నాయి. వాళ్ళు అప్పటికి మాట్లాడుకుంటూనే ఉన్నారు. 2 వాళ్ళ వయసు సుమారు 40 నుంచి 55, 60, 50 నుంచి 60 లోపు అంటున్నాను అనుకుంటున్నాను.
ఆడోళ్ళు ఇద్దరు. నాకు భయం, అంటే ఒక రకమైన ఆలోచన వచ్చి అక్కడ ఆపి వాళ్ళని అడిగాను నేను, అమ్మ భోజనం చేశారా అని. ఇక్కడే మన ఊరిలోనే, వాళ్ళు ఎవరు నాకు తెలియదు, నేను తెలుసు, ఒక పాస్టర్గా తెలుసుకుని వచ్చాం. అమ్మ భోజనం చేశారా అన్న. చేసి కూర్చున్నామయ్యా అన్నారు. ఎన్ని గంటలండి? 12 గంటలకు నేను మన ఊరు నుంచి వెళ్ళాను. 4:30, 5 ఆ ప్రాంతం అయింది. ఆ టైంకి వచ్చా. 4:30 గంటలు వాళ్ళు మాట్లాడుకున్నారంటే వామ్మో ఎంత ముచ్చటి. వాళ్ళంట భోజనం చేసి అన్నీ రెడీగా చేసుకొని కూర్చున్నారంట. నేనన్నా లాస్ట్లో, ఇంటికి వెళ్ళరమ్మా అన్న. వెళ్తాంలే, ఏంది అంత మాట అన్నావు అందొక. నేను వెళ్ళేటప్పుడు చూశారు వాళ్ళు. నేను మరలా రిటర్న్ వచ్చేటప్పుడు బండి ఆపి అడిగా, మరి అంటే ఎందుకు చెబుతున్నానంటే, బైబిల్ చెబుతుంది కొందరంట లేని వార్తను పుట్టిస్తారంట. లేని, అసలు ఎక్కడ లోకంలో ఇక్కడ లేదు, వార్త లేదు, కానీ దాన్ని అంటగా అని పుట్టిస్తారంట. అంటే ఒక 2 వ్యక్తులు, ఒక 3 వ్యక్తులు కూర్చున్నప్పుడు లేని వార్తలు కూడా వస్తాయి. వానికి శ్రమ అని బైబిల్ చెబుతుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తారంటే, నువ్వు ఏ చోటుకి వెళ్తావో, ఏ స్థలానికి వెళ్తావో, ఆ స్థలములో దేవుడు నిన్ను కాపాడడానికి వస్తాడు. దేవునికి స్తోత్రం. గిరి చెబుతా హల్లెలూయా. దేవునికి లోబడిన వాడు దీవించబడ్డాడు. పోతీఫర్ ఇంట్లో అధికారం పొందాడు యోసేపు. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. ఐగుప్తు దేశం మీదే అధికారి అయ్యాడు. గట్టిగా చప్పలకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇంటి మీద అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. అందుకే వాక్యం చెబుతుంది, కొద్దిలో నమ్మకంగా ఉండండి, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. గట్టిగా చప్పలకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొద్దిలో నమ్మకం, ఇంటిలో నమ్మకాన్ని సంపాదించుకున్నాడు పోతీఫర్ ఇంట్లో యోసేపు. ఐగుప్తు దేశానికి దేవుడు అధికారిగా చేశాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. కొద్దిలో నమ్మకం లేని వాడిని దేవుడు అక్కడే పెడతాడు. ఇక అంతే. కొంచెంలో నమ్మకం లేకపోతే దేవుడు నిన్ను అక్కడే ఉంచుతాడు. దేవుని బిడ్డలారా, ఆయన పక్షపాతి కాడు. యోసేపు ఎంత గొప్పగా దీవించబడ్డాడు. అదే పోతీఫర్ ఇంట్లో గంతులు వేసాడు అనుకోండి, ఎవరు చూడట్లేదు, నా రహస్యాలు ఎవరు చూడట్లేదు, నేను చేసేది ఎవరు చూడట్లేదు, ఎవరు తెలియదు, నేను చేసిన ఎవడికి తెలియదు, నేను అబద్ధం ఆడితే గోడ కత్తుకున్నట్టే ఎవడికి తెలియదు అన్నట్టుగా జీవిస్తే పోతీఫర్ ఇంటి నుంచి వెనక్కి పంపించేవాడు దేవుడు. నమ్మకంగా జీవించాడు. ఐగుప్తు దేశంలో రాజు పక్కన కూర్చొని, ఇక నా బదులు యోసేపే రాజు అన్నట్టుగా కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతుంది, దేశంలోనంట నమ్మకస్తులైన వారిని దేవుడు వెతుకుతున్నాడు. కొంచెంలో నమ్మకంగా ఉండాలి. నమ్మకం లేని వాళ్ళంతా అలాగనే ఉంటారు. ప్రియులారా, మాటలో నమ్మకం, ప్రవర్తనలో నమ్మకం. అందుకే తిమోతి అంటాడు, తిమోతితో పౌలు గారు అంటాడు, తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా కాపాడుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా కాపాడుకొని కింద చక్కని మాటలు మాట్లాడతాడు. మాటల్లోనూ, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎంత శ్రేష్టమైన ఉపదేశాన్ని పౌలు గారు తిమోతికి ఇచ్చారు, ఆత్మీయ కుమారుడు. కాబట్టి నిన్ను కాపాడడానికి, నీకు క్షేమాన్ని కలుగు చేయడానికి, నిన్ను రక్షించడానికి నువ్వు వెళ్ళు ప్రతి చోటికి ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరో మాట చూద్దామండి, చక్కని దేవుని మాటలు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం.
ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి ఒక దూతను నిన్ను ముందుగా హల్లెలూయా. ఎక్కడికంట? ఎక్కడికి తీసుకెళ్ళటానికి? మరలా చదువు. నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు అంట ఒక చోటుని సిద్ధపరుస్తున్నాడు. ఆ చోటుకి నిన్ను తీసుకెళ్ళడానికి త్రోవలో నీకు తోడుగా ఉంటున్నాడు. తోడుగా ఉండి ఆయన సిద్ధపరిచిన చోటుకి నిన్ను తీసుకెళ్తాడు, క్షేమంగా తీసుకెళ్తాడు. అందుకోసం ఆయన ఏం చేశాడంటే ఒక దూతను నీకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. 91వ కీర్తన ఏమన్నాడు? వారు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారన్నాడు. దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నాలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు ఆశ్చర్యకరుడా నాలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నాలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు. బైబిల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి దొంగల చేతిలో పడ్డాడు. అట్లానే ఇప్పుడు ఈ రోజుల్లో దొంగోడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? కొడతాడు, అవసరమైతే చంపను కూడా చంపుతాడు. తర్వాత ప్రయాణాల్లో కొన్ని క్రూర మృగాలు ఉంటాయి. మనకు సైడ్ ఉండవు కానీ ఏం పెట్టారు అడవి ప్రాంతాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో. అంటే ప్రయాణం క్షేమంగా జరగాలంటే ఇది మార్గ మధ్యాల్లో యాక్సిడెంట్లు కావచ్చు, ర్యాష్గా డ్రైవ్ చేసేవాడు ఉంటాడు. మన జీవం సేఫ్గా మనం ఉండాలి అంటే, మనం అనుకున్న గమ్యానికి చేరాలంటే దేవుని కాపుదల చాలా అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక రకాల ప్రయత్నాలు. ఆ మధ్య ఒకడు రైల్వే స్టేషన్లో ఒక బ్యాగ్, క్యాష్ ఉన్న బ్యాగ్ చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నాడు, చూసుకుంటున్నాడు. దాంట్లో క్యాష్ ఉన్నాయి, క్రెడిట్ కార్డులు ఉన్నాయంట. రెప్పపాట్లో దొంగోడు
దాన్ని కొట్టేశాడు. క్రెడిట్ కార్డులు ఉన్నాయి, క్యాష్ ఉంది, ప్రయాణం ఆల్రెడీ ట్రైన్ రిజర్వేషన్ అయి ఉంది. అది పోయింది. రెప్పపాట్లు ఏమైంది? ఇటు చూస్తే ఏమి లేదు. ఈ సీసీ కెమెరాల దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళని చూసి ఇదంతా ఇక అంత ప్రయాణం అంతా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు ఆ విషయం చెప్పండి? రెప్పపాట్లో ఆ ప్రయాణంలో, ఆ త్రోవలో దొంగతనం జరిగింది. అట్లాగని ఆత్మీయ జీవితాల్లో కూడా మంచిగా నడుస్తున్నారు. పౌలు భక్తుడు ఏమంటారంటే, మీరు సువార్త విన్నారు, యేసు ప్రభు దేవుడని నమ్మారు, బాప్తిసం తీసుకున్నారు, ఆత్మ సంబంధులుగా చక్కగా నడుస్తున్నారు. మీరు బాగుంది, చాలా బాగుంది. దేవుని కీర్తిస్తున్నారు, కొనియాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, దేవుని సన్నిధిలో బాగున్నారు, అంత బాగుంది. నేను మిమ్మల్ని విడిచి వెళ్ళేటప్పుడు వేరే ప్రాంతానికి సువార్త ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు చాలా ఆత్మీయంగా ఉన్నారు. నేను ఇప్పుడు వింటున్న వార్తలు ఎలా ఉన్నాయంటే, సడన్గా ఎవరో మిమ్మల్ని అడ్డగించారు, మీ ప్రయాణం సడన్గా ఆగిపోయింది. దేనికి ఆగిపోయిందంటే, ఒకటి ప్రాముఖ్యంగా బైబిల్లో ఉంది, అబద్ధ బోధల వల్ల వాళ్ళు ఆగిపోయారు. రెండవది, కొందరు వచ్చి అబ్బాయి ప్రార్థనే, ఆచారాలే. ఏమన్నారు? ప్రార్థనే, ఆచారమే, మన పద్ధతి ప్రకారం ఆచార ప్రకారం చేయాల్సింది అని ఆపారు వాళ్ళు. మూడవది మూఢనమ్మకాలు. ఆచి అనగలే ఊరు మొత్తం సైకిల్ పడి కూర్చోడలేక. కాబట్టి ఇట్లా. నాలుగవది వాస్తు. ఈ రీతిగా కొన్ని వాళ్ళకి ఏమైనాయి అంటే ఆటంకాలు అయిపోయినాయి. ప్రభువుని స్తుతిస్తూ కొనసాగేటువంటి సంఘాలు సడన్గా ఆత్మీయ జీవితం ఆగిపోయి వాళ్ళ త్రోవలో ఇవన్నీ అడ్డంగా వచ్చాయి. దేవునికి స్తోత్రం. గత వారం మనం సంసోను గురించి మాట్లాడుకున్నాం. సంసోను గురించి వాక్యం చెప్పి బాగా నడుస్తున్నాడు. సడన్గా ఒక ఆమె అడ్డం వచ్చింది. అందమైన స్త్రీ అడ్డం వచ్చింది. ఎన్ని త్రోవలు ఎన్నండి, మార్గాలు ఎన్ని. సజావుగా సాగుతున్న కుటుంబం, భార్యాభర్తల కుటుంబాలు చాలా బాగుంటాయి. సడన్గా ఒక ఆమె అది దిగిద్ది, ఆడ కొంప పెట్టిద్ది, చక్కగా మెల్లగా పొగ పెట్టిద్ది ఆ ఇంటికి. ఆ ఇల్లు కొంప కొల్లేరే. సజావుగా సాగుతున్న కుటుంబాలు పతనం అయిపోతాయి. చూసారా వాళ్ళ కాపురాలు ఎంత బాగున్నాయండి. ఒక 2-3 సంవత్సరాల తర్వాత సమాధానాలు ఉండవు. ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఏముండదు. కారణం వారి త్రోవలో ఎన్నో ఆటంకాలు. ప్రియులారా, ఈ పక్క ప్రయాణం చేయాలంటే ఇటువైపు పరమటి వైపు ప్రయాణం చేయాలంటే ఇప్పుడు పర్లేదు, చాలా బాగుంది. తండా అనే చిన్న గ్రామాలు ఉంటాయి. వాటిలోకి వెళ్ళాలంటే గుండెని గట్టిగా పట్టుకొని పోవాలి. వింటున్నారా? గుండె ఏడుంటుంది. గుండెని గట్టిగా పట్టుకొని పోవాలి. ఎందుకో తెలుసా? ఎక్కడ బాంబు ఉంటుందో రోడ్లో పెడతారండి. రోడ్లో ఉంటాయి, కూర్చుంటాయి, మాకేం కనపడవు. రోడ్లో ఉంటాయి. అవి ఎక్కడుంటాయో తెలీదు, ఎప్పుడు పేలుతాయో తెలియదు. జాగ్రత్తగా చూసుకుంటా తెలుసుకొని, అయ్యా పర్వాలేదా అని అవతల ఊరు వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా ఈ రోడ్లో రావచ్చా అని అడిగి వెళ్ళాలి. విశ్వాస జీవితం కూడా చాలా జాగ్రత్తగా, పాము వలె వివేకంగా ఉండి, పావురం వలె పరిశుద్ధంగా ఉండి విశ్వాస జీవితాన్ని నడిపించాలి. అందుకే చక్కగా ఒక భక్తుడు ఒక మంచి పాట పాడాడు. నా విశ్వాసవోడ యాత్ర. ప్రియులారా, కాబట్టి త్రోవలో దేవుడు ఏం చేస్తారంటే ఆయన అనుకున్న స్థలానికి, పరలోక పట్టణానికి, పరమ కానానికి, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి దేవుడు నడిపించాలని ఆయన ప్రణాళిక. ఇశ్రాయేలు ప్రజలనేమో పాలు తేనెలు ప్రవహించే దేశం
కనాను దేశాన్ని నడిపించాలని, ఇప్పుడు మనల్నేమో పరలోక పట్టణానికి చేర్చాలని ఆయన ఆశ. ఇప్పుడు కనాను యాత్రలో ఉన్నాం, విశ్వాసపు యాత్రలో ఉన్నాం. దేవుడు ఏం చేశాడంటే నీకు ఒక దూతని ఆయన అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీ దగ్గర ఎవరున్నారు? మా అమ్మాయి అండి, మా అబ్బాయి అండి. ఎవరున్నారంటే? హల్లెలూయా. ఉందని చెప్పండి, చూడండి ఒకసారి చూడండి. ఉన్నారా? చూడాలి. అది నీ విశ్వాసపు యాత్రను సరిగా నడిపించడానికి ఏ శత్రువు కంటపడకుండా, ఏ క్రూర మృగం చేతిలో పడకుండా, నోటిలో పడకుండా, నిన్ను దొంగల బారిన పడకుండా దేవుడు కాపాడి తాను అనుకున్న చోటికి నడిపించడానికి దూతను దేవుడు నీకు అప్పగించాడు. ఇప్పుడు ఎవరు మాట వినాలి? దూత నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉంది. ఏం చేస్తున్నట్ట? నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది. నీ చెయ్యి ఎవరికి ఇవ్వాలి? అందుకే వాక్యం చెబుతుంది, నీ మార్గమును యెహోవాకి అప్పగించుము. నా ఇష్టం నేను నడుస్తానంటే కుదరదు. నీ ఇంట్లో నడుచుకోవచ్చేమో కానీ, నీ బంధువుల దగ్గర నడవచ్చేమో కానీ, నీ కొలలో నడవచ్చేమో కానీ, ఆత్మీయ జీవితాల్లో నా ఇష్టం అంటే కుదరదు. సంఘములో దైవికమైనటువంటి దేవుని మార్గంలో నా ఇష్టం అంటే అస్సలు కుదరదు. చూడండి, చిన్న ఎగ్జాంపుల్. బాగా తిరణాలు జరుగుతుంది, పిల్లోడిని తండ్రి చేయబట్టుకుంటాడు. ఎందుకు పట్టుకుంటాడు? అమ్మా, తప్పిపోతాడని. అంతేనా? మీ పిల్లల్ని అట్టనే పట్టుకుంటారా? రేపా అడుగు పోరా అని వదిలేస్తావా? నువ్వు జైంట్ వీల్ తిరగడానికి నీ ఒక్కడికే ఫ్రీగా పిల్లల్ని వదిలిపెడతారండి ఎవరైనా? కన్న తల్లి ఒక పిల్లలేదు, లేక ఒక 3 పిల్లలకు సంతానం, లేక ఒక 5 పిల్లల సంతానం కలిగి నీకే అంత ప్రేమ ఉంటే, సమస్తం సృష్టించిన వానికి నీ మీద ఎంత ప్రేమ ఉంది చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తావు? వాడిని గట్టిగా చేయబట్టుకుంటా. వాడు కొంచెం అప్పుడప్పుడే ఊహకు వస్తున్నాడు అనుకుందాం. వాడికి చిరాకు ఉంటుంది, నువ్వు లాక్కెళ్తా ఉంటావు. నీ ఉద్దేశం ఏంటి? వాడిని సేఫ్గా మరల ఇంటికి తీసుకెళ్ళాలి, వాడిని ఏమేం చేయించాలో, వాడికి ఏమి కొనిపెట్టాలో నీ మనసులో ఉంటుంది. అవే వాడికి క్షేమం అనుకుంటావు, అది ఉద్దేశించి చేస్తావు. కానీ వాడికి అది అర్థం కాదు. మా డాడీ నాకు ఫ్రీనెస్ లేకుండా నా చెయ్యి పట్టుకు లాక్కెళ్తున్నాను. వాడు ఏడుస్తాడు, ఆ చెయ్యి వదిలిపెట్టేదాకా కూరుకోడు. నా ఇష్టం అనే మనస్సు వానిలోకి వచ్చిన తర్వాత, వాడు ఏడవడం మొదలుపెట్టిన తర్వాత, ఫాదర్ కనుక మదర్ కనుక చెయ్యి వదిలిపెట్టారనుకోండి, ఒక్కసారిగా జనం దుమ్మిగా వచ్చి పడ్డారనుకోండి, పిల్లోడు ఎట్టుపోతాడు, చచ్చిపోతాడేమో, ఏమవుతాడు, ఎట్టుపోతా ఆ దుమ్మిలో అర్థం కాక మరలా మైకి ఎక్కడ నుండి అక్కడికి వెళ్ళి, అయ్యా మా పిల్లోడు తప్పిపోయాడు, వాడిని వెదకండి అనాలి కదా. ఎందుకని ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నా ఇష్టం అనుకున్నవాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నా ఇష్టం అనుకున్నవాడు క్రైస్తవ జీవితంలో దేవునితో నడవలేడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. వాస్తవం కాదా? పోయినసారి తాబేలు కథ చెప్పాక మీకు ఏమని చెప్పాను? తాబేలు కథ తెలుసుగా. అందరు చెప్పుకునే కథ వేరు, నేను చెప్పింది వేరు. మీకు తాబేలు అనుకుంది, ఈ టెంకతో నేను ఎంతకాలం ఉండాలి, నా మీద ఒక టెంక పెట్టారు, నా అందం నా స్వరూపం అంతా బయట ప్రజలు చూడాలి అనుకొని, నాకు స్వేచ్ఛ కావాలనుకొని బయటకు వద్దాం అనుకుంది. సరేనని చెప్పి ఆ పెంకులో నుంచి బయటకు వచ్చింది, చక్కగా ఎగిరింది కొద్దిసేపు. చూసారా? ఒక చిన్న వాహనం లేదా ఆకాశం నుండి పక్షి గద్ద ఎదురు చూస్తా ఉన్నాం. అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే వచ్చి నోటి కరిపించుకొని తీసుకెళ్ళిపోయింది. దాన్ని కాళ్ళతో పట్టుకున్నప్పుడు ఏడుస్తుందంట అది తాబేలు. ఏమని? నేను దాని లోపల ఉన్నప్పుడే నన్ను ఎవ్వడు పట్టుకోలేదు, నన్నేమీ చేయలేదు. దేవుడా నన్ను ప్రేమించి అందుకే నేను ఇంత సెక్యూరిటీ పెట్టాను.
నేను ఎప్పుడైతే స్వేచ్ఛ కోరుకున్నానో, ఎప్పుడైతే నా ఇష్ట ప్రకారంగా జీవించాలనుకున్నానో, పక్షికి ఆహారం అయిపోయింది. కనుక నా వలె ఎవడు స్వేచ్ఛను కోరుకోవద్దు. ఒక కుటుంబ వ్యవస్థ ఉందనుకో, దానికి లోబడండి. ఒక సంఘ వ్యవస్థ ఉందనుకో, దానికి లోబడాలి. అలాగనే దేవుని వాక్యం ఉంది, వాక్యానికి మనం లోబడాలి. దేవునికి స్తోత్రం. నా ఇష్టం అనుకుంటే ఎవ్వరు మీ జీవితాలని బాగు చేయలేరు. దోత నువ్వు చెప్తే నేను ఇన్నిదేంటి, నా ఇష్టం వచ్చినట్టుగా నడుస్తానంటే కాళ్ళు తడబడిపోతాయి, కాళ్ళు ఇరిగిపోవచ్చు, చేతులు ఇరిగిపోవచ్చు, శరీరమే గాయమైపోవచ్చు. కాబట్టి దయచేసి గమనించండి, నా ఇష్టం అనేది కాదు, నీ మార్గమును దేవునికి అప్పచెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా పాడతాం కదా అప్పుడప్పుడు చక్కగా. ఏమని? నేను ఈ అబ్బాయి ఆడికి వెళ్ళాడమ్మా. వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఏమని పాడారు? యేసన్న గారు పాడారు ఈ పాట. ఏమని పాడారు? నేను వెళ్ళే మార్గము నా యేసుకే. సంఘముగా మనం కూడా అలానే పడాలి. నా దేవునికి తెలుసు నా మార్గం అన్నప్పుడు భయపడాలి. దేవుడు తన దూతకు ఆజ్ఞాపించి మన దగ్గర పంపించినప్పుడు ఏం చేయాలంట? మన మార్గాన్ని దూతకి, దేవునికి అప్పగించాలి. ప్రభువా, నేను ఎలా నడుచుకోవాలి, నీ చిత్తాన్ని బయలుపరిచాయి, నీ చిత్త ప్రకారం నేను జీవిస్తాను, నీ మాట చొప్పున నేను జీవిస్తాను ప్రభువా, నీ ఆలోచన చొప్పున జీవిస్తాను. దేవుని బిడ్డ, నీవు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. ఎప్పుడో తెలుసా? ఆయన్ను ఆరాధించినప్పుడు. ఎప్పుడో తెలుసా? నీ చేతికి దేవుని వాక్యం కట్టుకున్నప్పుడు, నీ నుదుట దేవుని గుర్తున్నప్పుడు, నీ ఇంటి వాకిట నీ ఇంటికి దేవుని వాక్యము రాయబడినప్పుడు, గుమ్మముల మీద దేవుని వాక్యం ఉన్నప్పుడు, అంటే నీ హృదయంలో దేవుని వాక్యం నింపినప్పుడు దేవుడు అంట నీకు తోడుగా ఉండి నువ్వు చేసే ప్రతి దానిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ చేతికి వాక్యం ఉండదు, నీ హృదయంలో వాక్యం ఉండదు, నీ నుదుట దేవుని గుర్తుండదు, ఏముండవో. ఎలాగూ దేవుని ఆశీర్వాదం, ఎలాగూ దేవుని సన్నిధి తోడు. దేవునికి నీ చెయ్యకుండా ప్రభువా నీ ఇష్ట ప్రకారం నడిపించయ్యా అని నువ్వు అనకుండా ఎట్లా కుదిరిద్ది? నేను బాగా నడవాలనుకుంటే ఎట్లా కుదిరిద్దండి? దేవుడు నడిపిస్తే మనం పడిపోతున్న ఆయన పట్టుకొని లేపుతాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుతా హల్లెలూయా. హనోకు దేవునితో నడిచెను. దేవునితో నడిచి శ్రేష్టమైన లక్షణాన్ని సంపాదించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, వెనకటి రోజులు చాలా బాగున్నాయి. అందరూ అనుకునే మాట. ప్రైజ్ ది లార్డ్. చాలా బాగున్నాయి. ఎట్లా బాగున్నాయి అంటే, ఏ చిన్న విషయమైనా ప్రార్థన ద్వారా చేసేవాడు. ఏ చిన్న విషయమైనా ప్రార్థన ద్వారా చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మార్తక్క అంటది, బొడ్డు మార్తక్క, ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళామయ్యా, ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళామయ్యా, బాగా బండి అంద నాతో. అంత ముందు వారం ఏమందంటే తలూపుతో మరీ చెప్పింది, అయ్యా పాస్టర్ గారు నీకేం చెప్పేది, భలే పడ్డాయి అంటుంది కానీ ఎంత పడ్డాయి చెప్పట్లా, అదొక సీక్రెట్. అది చేతి మళ్ళీ దశంభాగం అంటాను ఏమని, భలే తిరిగి వెళ్ళదు. అయితే మాత్రం భలే పడ్డాయి అంటుంది కానీ ఎంత పడ్డాయి అంటే చెప్పట్లా. నా మాట దాటేస్తుంది. అసలు అనుకోనంత డబ్బులు పడ్డాయి అయ్యా అంటుంది. నేను కూడా సంతోషించే దేవునికి స్తోత్రం. ఈసారి నాకు చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారు. పరిశుద్ధ గారు ఎప్పుడైనా ప్రార్థన చేయించుకొని స్టార్ట్ అవుతాడు. పాపం ఆయన చర్చికి రాలేకపోయినా ఆయనకున్న విశ్వాసం ఏమీ లేదు రక్షించబడ్డ వ్యక్తికి. సరే వెళ్ళేవాళ్ళు కూడా ఏమైనా మరి ప్రార్థన చేయించుకుంది. కొంతమంది నాట్లప్పుడు కానీ కోతలప్పుడు కానీ చూడండి, అప్పుడు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ముఠా మేస్తులుగా, మాతమ్మను నాగమమ్మ ఉండేవాళ్ళు. వాళ్ళు పాపం పని స్టార్ట్ అవ్వగానే అందరిని తీసుకొచ్చి ప్రార్థన చేయించేవాళ్ళు.
మీరు వచ్చిన తర్వాత మీ ట్రెండ్ మారిన తర్వాత వంతెన మీద కొంతమంది, దారుల్లో కొంతమంది, ఏదో పాపం భయం కలిగిన వాళ్ళు కొంచెం వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. దేవుడు అందుకని ఏం చేశాడంటే వంతెన మీద ఉన్న వాళ్ళని, దారిలో ఉన్న వాళ్ళని మీరు చేయించుకోండి అన్నారు కదా, కోతలే లేకుండా చేశాడు. ఏం చేశాడు? మిషన్లు వచ్చినాయి, బ్రష్ అంటే వెళ్ళిపోయింది. చూడండి, అంటే మనం చేసేదాన్ని ఆయన కూడా ట్రెండ్ మారుస్తున్నాడు అనమాట. ప్రతిదానికి ప్రార్థన చేయించుకుంటామంటే కొంత మేలుకరంగా ఉండేది. నేననే కాదు, ప్రార్థన ద్వారా దేవుడు మనకు మార్గాలు సరళం చేస్తాడు. నేను అదే అనుకున్నాను అప్పుడు. బాగా ఇన్ని రోజులు నాట్లేసేవాళ్ళని, అందుకని దేవుడు ఏం చేశాడంటే వీళ్ళకి ప్రార్థన ఉండట్లేదు, వీళ్ళ తిక్క బాగా కుదర్చాలనుకున్నాడు. మనల్ని కాదు, దేశం అంతా మిషనరీస్ వచ్చేసినాయి, మొత్తం క్లోజ్ అయింది. మీరు నమ్మండి నమ్మకపోండి, నా విషయం చెబుతున్నా. ఓసారి ఒక పెయింటర్ దగ్గరికి వెళ్ళాం, ఈ పెయింట్ ఇది చేపిద్దాం. ఒక అతన్ని అడిగితే దొరకట్లా. ఒక అతని దగ్గరికి వెళ్ళాం, వెళ్తే అతను ఏడ్చాడు. సాక్ష్యం ఇది, చాలా సంవత్సరాలు అవుతుంది. ఏడ్చాడు. ఏంది బ్రదరు, ఏంది నేను పనికి రమ్మని చెబితే ఏడుస్తున్నాను ఏంటంటే, కూర్చోండి అని చెప్పి, మీరు పాస్టర్ గారు కదా అన్నాడు. అవునన్నా. చర్చిలో కనుక పాస్టర్ అనుకున్నాడు. కూర్చుంటే ఒకప్పుడు మాకు ఖాళీ ఉండేది కాదు, ఇప్పుడు అసలు పనులే లేవండి, ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది అన్నాడు. ఏంది ఆయన ఏడ్చినప్పుడు నాకు బాధ వేసింది. తర్వాత ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉందండి, పిల్లలకి చదువులు ఇవన్నీ కష్టంగా ఉన్నాయి అని అన్నాడు. నేను నిజంగా అతని బాధ చూసి ఆ కొట్టులోని డబ్బా కొట్టులా ఉంటుంది, అది కొట్టు, ఆ కొట్టులోని కూర్చొని ప్రభువా వీళ్ళకి పనులు అప్పగించని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసి వాస్తవంగా అతని చేతగా అది చేయించింది. ఇది పనులు అతను అనుకోకుండా వచ్చి చేశాడు ఇది. కానీ ఆ కొట్లో నేను చేసిన ప్రార్థన, ప్రభువా ఈ పెయింటర్లకు పనులు లేవు, ఏం చేస్తున్నారంటే సున్న పని వాళ్ళే పెయింట్లు వేస్తున్నారు, ఈ బ్యానర్లు వచ్చేసాయి, పెయింట్ వేయించుకునే వాళ్ళు లేరు, ఈజీగా బ్యానర్ వర్క్లు అవుతున్నాయి, వాళ్ళకి పనులు లేవు. నేను అక్కడే ఉండి చాలా సంవత్సరాలు అవుతుంది ప్రార్థన చేసి, సోదరా నువ్వు భయపడొద్దు, దేవుడు మార్గం చూపిస్తాడు, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, తాగుడు మానే, దేవుడు నీకు పనులు అప్పగిస్తాను, మానేస్తానని దేవుడు పని ఇస్తే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు చిన్న ప్రార్థన, అది చిన్న ప్రార్థన. అదే బ్రదర్ తర్వాత నాకు కనపడి పాస్టర్ గారని పిలిచి ప్రార్థన చేయించుకొని ఒక విలువైన కానుక పెట్టి ఏమన్నాడు తెలుసా, ఈరోజు దేవుడు చేతి నిండా పని ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఈ మిషనరీస్ తగ్గలేదు, వాళ్ళ పనులు వాళ్ళు పెయింట్, ఈ టాపీ మేస్తులు పెయింట్ పని మానేశారు, పెయింట్ వాళ్ళు పెయింట్ పని వేసుకునేటట్టు చేశాడు దేవుడు. అద్భుతంగా దేవుడు పని ఇచ్చాడండి అని విలువైన కానుక ఇచ్చాడు నాకు. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎందుకు చెప్పింది తెలుసా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మార్గం సరళం చేస్తాడు. హల్లెలూయా. మీరేమో వంతెన మీద కొంతమంది నాకు తెలియదు అనుకుంటారు, అక్కడ సాటుకు చూస్తున్నారు, సాటుకు మిషన్లు వచ్చినాయి, కోతలు కోసుకుంటున్నాయి, మిషన్లు నాట్లు కూడా. ఏ పనైనా 15 రోజుల తర్వాత ఉంటుందండి, 10-15 రోజులు ఏమంటలా, అయినా దేవుడు మార్గం చూపిస్తాడు, పని ఇస్తాడు. తెలుసా, ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన ఒట్టిగా పని కూడా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మంచిది సబ్జెక్టులో. కాబట్టి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, దేవుని దూతకు నీ చేతినిచ్చి, ప్రభువా నీవే నన్ను నడిపించంటే, నా ఇష్టం ఏమి లేదయ్యా, నీ ఇష్ట ప్రకారం నన్ను నడిపించు ప్రభువా అంటే, ఆయన తన చేతిని నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు అలా నడిపించాడు కాబట్టి మనం క్షేమంగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ముగింపు మాట చెబుతున్నా, ఈ సంవత్సరంలో దేవుడు ఎక్కడ కూడా నిన్ను విడవకుండా కాపాడిన దేవుడు కనుక ఏం చేయాలి? దావీదు వలె ఏం చేయాలంట, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ఆయనను స్తుతించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన కార్యాలను, దేవుడు తన చేయి పట్టుకుని నడిపించిన ప్రతి అడుగును, నువ్వు వెళ్ళు చోటకు దేవుడు వచ్చి నిన్ను కాపాడిన ప్రతి చోటును, దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకి ఇచ్చిన జవాబుని, దేవుడు నీ కన్నిటిని తుడిచిన వేళలన్నిటిని కూడా, ప్రతి దానిని కూడా జ్ఞాపకం చేసుకొని దావీదు ఎలాగైతే తన ప్రాణానికి బోధించుకున్నాడో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నీ ప్రాణానికి చెప్పుకోవాలి, ఎదుటి వాళ్ళకి కాదు, పక్క వాళ్ళకి కాదు, నీ ప్రాణానికి చెప్పుకోవాలి. దేవుడు నీకు ఏ ఉపకారాలు చేశాడు, ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితి, ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్నావో, దేవుడు చేసిన కార్యాలని మర్చిపోవటం వల్లే. ఈ భయంకరమైన పరిస్థితిలో ఉండడానికి గల కారణం ఏందయ్యా అంటే, దేవుడు చేసిన కార్యములకు కృతజ్ఞతను కోల్పోవడం. అందుకని ప్రియులారా, దావీదు అంటాడు, గొర్రెలు కాసుకునే నన్ను, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి నా జీవితాన్ని చక్రవర్తిగా దేవుడు చేశాడు. బంగారముతో దేవుని మందిరం కట్టేటువంటి విలువైన వ్యక్తి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కర్ర తీసుకొని తిరిగే నా జీవితాన్ని, దేవుని బిడ్డలారా, శాసించే వ్యక్తిగా దేవుడు నన్ను చేశాడు. కుటుంబంలో విలువ లేని నా జీవితాన్ని అనేక రాజ్యాలను ఏలేటట్టుగా విలువైన వ్యక్తిగా దేవుడు నన్ను చేశాడు. ఎందుకు ప్రాణమా, దేవుని మర్చిపోతాం, కృతజ్ఞత లేని వ్యక్తిగా ఎందుకు జీవిస్తాం అని తన ప్రాణానికి బోధించుకుంటున్నాడు. ప్రియులారా, ఈ సంవత్సరం ఆఖరిలో ఉన్నాం, ఆయన చేసిన మేళ్ళన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతించడం నేర్చుకోండి. ఎట్లాగా, నీ వెళ్ళు చోటుకు అన్ని ప్రాంతాలకు ప్రభు వచ్చాడు. నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు కాపాడుతూ వచ్చాడు. యోసేపును కాపాడినట్టుగా కాపాడాడు. నీ త్రోవలో ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను నడిపించాడు. ప్రతి విషయంలో నీ ప్రార్థన విజ్ఞాపనలన్నిటినీ ఆయన ఆలకించాడు. నీ మొరలన్నిటికీ సమాధానం ఇచ్చింది దేవుడు. కాబట్టి ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకో. నీ శరీరంలో ఏ అవయవము తొలగిపోకుండా దేవుడు నిన్ను కాపాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి, నీ శరీరములో దేవుడు సంపూర్ణమైనటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని, బలమును, ఆరోగ్యాన్ని కలుగజేసింది. ఈ సంవత్సరం అంతా కూడా, ఈ గడిచిన దినాలన్నీ కూడా ఏ శత్రువు బారిన పడకుండా దేవుడు కాపాడాడు. ప్రాణమా దేవుని స్తుతించు, దేవునికి స్తోత్ర. చెప్పుకుంటే అది నీకు ఆశీర్వాదం. నీ ప్రాణానికి నీవు బోధ చేసుకుంటే, నీ ప్రాణాన్ని నీవు హెచ్చరించుకుంటే, నీ ప్రాణానికి దేవుని గురించి బోధించగలిగితే అది నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్ర. గట్టిగా చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన మాటలు దీవించును గాక.